నారదుని సలహాతో ధర్మరాజు రాజసూయాగం చేయాలని నిర్ణయించుకున్నాడు. కానీ శ్రీకృష్ణుడు జరాసంధుడి గురించి హెచ్చరించాడు. జరాసంధుడు 84 మంది రాజుల్ని శివుడికి బలి చేయడానికి బంధించాడని చెబుతూ జరాసంధుడి పుట్టుక గురించి వివరించాడు. మగధరాజు అయిన బృహద్రథుడు కాశీరాజు కవల కుమార్తెను వివాహం చేసుకున్నాడు. కానీ వారికి చాలా కాలం వరకు పిల్లలు లేకపోవడంతో చండకౌశిక మహర్షి ఒక మామిడి పండును ఆశీర్వదించి ఇచ్చాడు. బృహద్రథుడు ఆ పండును 2 భాగాలుగా చీల్చి తన భార్యలకు ఇవ్వగా కొద్ది రోజుల తర్వాత ఇద్దరు భార్యలు అర్ధ శరీరాలతో పిల్లల్ని కన్నారు. భయపడ్డ రాణులు చెలికత్తలతో వారిని పారేయమన్నారు. అప్పుడే జర అనే ఒక రాక్షసి ఆ అర్ధభాగాలను కలిపి ఒక బిడ్డగా మార్చింది. ఆ బిడ్డ ఏడుపు విని పరిగెత్తుకుంటూ వచ్చిన బృహద్రథుడికి ఆ బిడ్డను అప్పగించి వెళ్ళిపోతుంది. అప్పటి నుండి ఆ బిడ్డ పేరు జరాసంధుడిగా పిలువబడ్డాడు. కంసుడు జరాసంధుడికి మామ కావటంతో కంసుడి క్రూరత్వాన్ని వారసత్వంగా స్వీకరించాడు. అందుకే శ్రీకృష్ణుడు భీముడు సహాయంతో జరాసంధుడిని నిర్మూలించాలని